అందరూ అనుకున్నదే అయ్యింది. టీమిండియా ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లపై వేటు పడింది. రంజీ ట్రోఫీలో ఆడాలన్న బోర్డు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో వీరిద్దరిపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. బుధవారం అనగా 2023-24 సీజన్ కోసం బీసీసీఐ ప్రకటించిన ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టుల జాబితా నుంచి ఇషాన్ కిషన్, అయ్యర్లను తప్పించడం భారత క్రికెట్లో వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశవాళీ క్రికెట్ నిర్లక్ష్యం చేసే ఆటగాళ్లకు బీసీసీఐ గట్టి హెచ్చరిక జారీ చేసింది. భారత్ జట్టుకు అందుబాటులో లేని సమయంలో రంజీ ట్రోఫీలో ఆడాలన్న సూచనలు పట్టించుకోకపోవడంతో ఇషాన్ కిషన్ మరియు శ్రేయస్ అయ్యర్లను బీసీసీఐ కాంట్రాక్టుల జాబితా నుంచి తప్పించారు. ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్ కోసం చేసిన సిఫార్సులో శ్రేయస్, ఇషాన్ల పేర్లు అయితే పరిగణలోకి తీసుకోలేదు. భారత్కు ప్రాతినిధ్యం వహించని సమయంలో దేశవాళీ క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆటగాళ్లందరికీ బోర్డు సూచించింది అని బీసీసీఐ పేర్కొంది. అయితే టెస్ట్ స్పెషలిస్టు చతేశ్వర్ పుజారాకు సైతం సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కలేదు. భారత్ టెస్ట్ జట్టులో తిరిగి చోటు సంపాదించాలన్న అతని ఆశలపై బోర్డు నీళ్లు చల్లినట్టే కనపడింది. అతను దాదాపు 9 నెలలుగా భారత్ జట్టుకు దూరంగా ఉన్నాడు. చానాళ్లుగా భారత్ జట్టులో లేని శిఖర్ ధావన్, ఉమేష్ యాదవ్, దీపక్ హూడా, యజువేంద్ర చహల్, అజింక్య రహానేలను కూడా బోర్డు పక్కన పెట్టేసింది. అయితే భారత్ జట్టులోకి తిరిగి వచ్చే ఆటగాళ్లకు వచ్చే ఏడాది కాంట్రాక్ట్ను పునరుద్ధరించే అవకాశం అయితే ఉంది. టీమిండియాకు ఆడి కొంచెం పేరు సంపాదిస్తే చాలు, ఇక దేశవాళీ టోర్నీల్లో ఆడాల్సిన అవసరం లేదన్న భావన యువ క్రికెటర్లలో పెరిగిపోతున్న నేపథ్యంలో బీసీసీఐ కొరడా దులిపించినట్లే జరుగుతుంది. అయితే స్టార్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో పాల్గొనడం దశాబ్దాల కిందటే ఆగిపోయింది. అంతర్జాతీయ మ్యాచ్లకు తోడు ఐపీఎల్ కారణంగా ఆటగాళ్లపై పనిభారం పెరిగిపోతున్న నేపథ్యంలో 3 ఫార్మాట్లో భారత్గా ఆడుతున్న స్టార్ ఆటగాళ్లు రంజీల్లో ఆడడం కష్టమే. కానీ ఇప్పుడిప్పుడే జట్టులో నిలదొక్కుంటున్న యువ ఆటగాళ్లు కూడా రంజీలను విస్మరిస్తుండటం వల్ల భారత్ జట్టుకు ఆడకుండా ఖాళీగా ఉన్న సమయంలోనూ ఈ టోర్నీల వైపు చూడకపోవడం బీసీసీఐకి ఆగ్రహం తెప్పించింది. బోర్డులో ఈ విషయమై కదలిక రావడానికి ప్రధాన కారణం ఇషాన్ కిషన్. అతని వ్యక్తిగత కారణాలతో అర్ధాంతరంగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చేశాడు. తుది జట్టులో చోటు ఇవ్వకుండా పక్కన పెట్టడంతో అతను ఇలా స్వదేశానికి వచ్చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇషాన్ తీరు నచ్చక ఇంగ్లాండ్తో సిరీస్ కూడా సెలెక్టర్లు అతనిని పక్కన పెట్టారు. ఆ తర్వాత రంజీల్లో ఆడాలని ఇషాన్కు, ఇంగ్లాండ్ సిరీస్ మధ్యలో చోటు కోల్పోయిన శ్రేయస్కు బీసీసీఐ ఆదేశాలు పంపినా వాళ్ళు పెడచెవిన పెట్టేశారు. జార్ఖండ్ రంజీ జట్టుకు తన అవసరం ఉన్నప్పటికీ ఇషాన్ కిషన్ అది పట్టించుకోకుండా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి సాధన చేయడం బీసీసీఐ ఆగ్రహానికి మరింత పెంచింది. శ్రేయస్ రంజీ ఫైనల్లో ఆడేందుకు సిద్ధమైనప్పటికీ ఇషాన్తో పాటు అతనికి గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో కాంట్రాక్టుల జాబితా నుంచి బీసీసీఐ తప్పించినట్లు తెలుస్తుంది. దేశవాళీ క్రికెట్ పట్ల నిర్లక్ష్యం వహించే యువ ఆటగాళ్లందరికీ ఇది గట్ట హెచ్చరికగా పనిచేస్తుందని బీసీసీఐ భావించింది. అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా సెంట్రల్ కాంట్రాక్ట్ A+ గ్రేడ్లో తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. ఇక అయితే తర్వాత ఏ గ్రేడ్లో చూస్తే రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మాన్ గిల్, హార్దిక్ పాండ్యాకు చోటు దక్కింది. ఇక B గ్రేడ్లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ ఉన్నారు. ఇక రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, రవి బిష్ణు, జితేష్ శర్మ, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేష్ ఖాన్, రజిత్ పటిదార్లకు తొలిసారిగా బీసీసీఐ కాంట్రాక్టులు లభించాయి. వీరంతా గ్రేడ్ Cలో చోటు దక్కించుకున్నారు. ఇక శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, సంజు శాంసన్, హర్షదీప్ సింగ్, కేఎస్ బర్క్స్ ఈ గ్రేడ్లో కొనసాగుతున్నారు. గత ఏడాది A+ ఆటగాడికి ఏడాదికి 7 కోట్లు బీసీసీఐ చెల్లించింది. అలాగే ఏ గ్రేడ్కి 5 కోట్లు, B గ్రేడ్కు 3 కోట్లు, C గ్రేడ్కు ₹1 కోటి చొప్పున బీసీసీఐ అందజేసింది. ఈ ఏడాది నుంచి ఆటగాళ్ల కాంట్రాక్ట్ మొత్తాన్ని బీసీసీఐ పెంచనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.